ప్రయత్నించాం. 19లో కుదరలేకపోయింది. 19 to 24 అప్పటి ప్రభుత్వం ఇట్స్ ఎన్ ఎపిటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కోటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా కంపేర్ చేశారు. క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయగలరు. మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం. కానీ ఆయన మీద ఒక 3rd degree మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుద్దో అని. చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు, దీన్ని ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి